సో హాయ్ గైస్, హాయ్ ఆల్. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో రీసెంట్గా నేనైతే ఒక వీడియో చేశాను అండ్ ఆ వీడియోలో నేను అన్రియల్ ఇంజన్ 5 యూస్ చేయాలంటే మీ పీసీకి ఎలాంటి స్పెసిఫికేషన్స్ ఉండాలి అండ్ అలాంటి స్పెసిఫికేషన్స్తో ఒక పీసీ బిల్డ్ చేయాలంటే మీకు ఎంత బడ్జెట్ అవుతుందని చెప్పి మొత్తం క్లియర్ అండ్ డీటెయిల్డ్ వీడియో అయితే చేశాను. బట్ ఆ వీడియోలో నేను ఓన్లీ పీసీ గురించి మాట్లాడాను అండ్ పీసీ కాంపోనెంట్స్ గురించి మాట్లాడాను. అందులో నేను ల్యాప్టాప్స్ గురించి ఎక్కడ మాట్లాడలేదు. సో ఈరోజు ఈ వీడియోలో మనం ల్యాప్టాప్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో బేసిక్‌గా మీరు అన్‌రియల్ ఇంజిన్ అనే కాదు. సో మీరు ఎలాంటి వీడియో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్స్ లైక్ ఫోటోషాప్ కావచ్చు, ప్రీమియర్ ప్రో కావచ్చు, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కావచ్చు, లేదంటే డావిన్‌చి రిసాల్వ్, ఫిల్మోరా, సో ఇలాంటి వీడియో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్స్ అయినా సరే, లేదంటే 3డీ సాఫ్ట్‌వేర్స్ ఉంటాయి కదా! లైక్ బ్లెండర్ కావచ్చు, మాయా, హుడిని, సినిమా 4డీ, 3ds మ్యాక్స్, అన్‌రియల్ ఇంజిన్. సో ఈ కైండ్ ఆఫ్ 3డీ సాఫ్ట్‌వేర్స్ అయినా సరే, లేదంటే మీరు ఏదైనా ఎక్స్‌ట్రీమ్‌లీ హై ఎండ్ గేమ్స్ ఆడాలన్నా సరే, సో ఇప్పుడు నేను చెప్పబోయే స్పెసిఫికేషన్స్ అనేటివి ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను ఈ స్పెసిఫికేషన్స్ అన్ని కూడా జస్ట్ బ్రీఫ్‌గా చెప్తాను. సో వీటి గురించి ఒకవేళ మీకు డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ కావాలనుకుంటే మాత్రం ఆ వీడియో ఒకసారి చెక్‌ఔట్ చేయండి. నేను లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అండ్ ఆ స్పెసిఫికేషన్స్‌తో పాటు నేను చెప్పబోయే స్పెసిఫికేషన్స్‌తో ఉన్న ఒక 2 ల్యాప్‌టాప్స్ గురించి కూడా నేను మీకు చెప్తాను. సో వాటిని మిస్ అవ్వకండి. ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే మీరు ఆ ల్యాప్‌టాప్స్‌ని పర్చేస్ చేయొచ్చు. సో ఇక స్పెసిఫికేషన్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ర్యామ్. సో మీకు ర్యామ్ అనేది యాక్చువల్‌గా 32 జీబీ ఉంటే బెటర్. బట్ మనకి ల్యాప్‌టాప్స్‌లో 32 జీబీ కావాలి అంటే మనం అరౌండ్ 2,00,000 లేదా 1.8 లాక్స్ బడ్జెట్ కావాల్సొస్తుంది. సో అంత బడ్జెట్ పెట్టలేని వాళ్ళు ఏంటి అంటే అట్‌లీస్ట్ 16 జీబీ ర్యామ్ అనేది మ్యాండేటరీ అనమాట. బట్ ఈ 16 జీబీ ర్యామ్ కూడా LPDDR5X అయి ఉండాలి. 4X అయితే నేనైతే ప్రిఫర్ చేయను. అండ్ ఈ ర్యామ్ తర్వాత మనకి స్టోరేజ్ జెన్ 4 ఎస్ఎస్‌డి అయి ఉండాలి. సో జెన్ 4 ఎస్ఎస్‌డి అది కూడా 1 టీబీ ఉంటే బెటర్ అనమాట. మీరు 512 కంటే కూడా 1 టీబీ ప్రిఫర్ చేయండి. సో దట్ మీకు లాంగ్ రన్‌లో స్టోరేజ్ అనేది ఉంటుంది. ఆ తర్వాత ప్రాసెసర్. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో మీరు ప్రాసెసర్ తీసుకునేటప్పుడు అందులో 2 మేజర్ థింగ్స్ అయితే అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి నంబర్ ఆఫ్ కోర్స్. సో మీకు హై ఎండ్ ప్రాసెసర్స్‌లో ఏంటంటే 14 కోర్స్, 16 కోర్స్ లేదంటే 20 కోర్స్ సీపీయూస్ ఉంటాయన్నమాట. అండ్ ఆల్సో క్లాక్ స్పీడ్ అనేది అరౌండ్ 4 గిగాహెర్ట్జ్ లేదా 5 గిగాహెర్ట్జ్ ఉంటుంది. సో అదొచ్చేసి మాక్సిమం క్లాక్ స్పీడ్ 5 గిగాహెర్ట్జ్ అనేది. సో మీకు బేస్ స్పీడ్ వచ్చేసి అరౌండ్ 2.5 లేదా 3 దగ్గర స్టార్ట్ అవుతుంది. సో మీరు ఇంటెల్ ఐ సిరీస్‌లో తీసుకున్నా లేదంటే రైజెన్ సిరీస్‌లో తీసుకున్నా సరే, ప్రాసెసర్‌లో ఎన్ని కోర్స్ ఉన్నాయి, ఐ మీన్ ఎన్ని పర్ఫార్మెన్స్ కోర్స్ ఉన్నాయి, ఎన్ని ఎఫిషియెంట్ కోర్స్ ఉన్నాయి, అండ్ దాని క్లాక్ స్పీడ్ ఎంత, సో ఇది అబ్జర్వ్ చేయండి ఖచ్చితంగా. అండ్ ఆ తర్వాత ఫోర్త్ మేజర్ థింగ్ వచ్చేసి గ్రాఫిక్ కార్డ్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో గ్రాఫిక్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఎన్విడియా ఆర్టీఎక్స్ 40 సిరీస్ గ్రాఫిక్ కార్డ్సే తీసుకోండి. ఈవెన్ 30 సిరీస్ కూడా వద్దు. ఎందుకంటే 30 సిరీస్ అనేది కొంచెం ఓల్డ్ జనరేషన్. సో 40 సిరీస్ అయితే బెటర్. అండ్ ఆ 40 సిరీస్‌లో కూడా సో మీకు 2,00,000 కంటే అబోవ్ బడ్జెట్ ఉందనుకోండి 4080 లేదా 4090కి వెళ్ళిపోండి. లేదు 1,00,000 టు 2,00,000 బడ్జెట్ కనుక మీ దగ్గర ఉంటే మాత్రం మీకు 4060 లేదా 4070 గ్రాఫిక్ కార్డ్స్ అయితే దొరుకుతాయి. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే గ్రాఫిక్ కార్డ్స్ అనేటివి మనకి 8 జీబీ వీరామ్‌తోనే దొరుకుతున్నాయి. మీకు ఒకవేళ 12 జీబీ వీరామ్ కావాలంటే మాత్రం మీరు మోర్ దెన్ 2,00,000 బడ్జెట్ పెట్టాలి. లేదు మీది 1,00,000 టు 1.5 లాక్స్ వరకు బడ్జెట్ ఉంటే మాత్రం మీకు ఒక 8 జీబీ ఆర్‌టిఎక్స్ 4070 కైండ్ ఆఫ్ గ్రాఫిక్ కార్డ్స్ అయితే దొరుకుతాయి. సో ఇప్పుడు నేను మీకు చెప్పిన స్పెసిఫికేషన్స్ మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నా. సో ఈ స్పెసిఫికేషన్స్ ఉంటే మీకు ఎలాంటి వీడియో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్స్ అయినా, ఎలాంటి 3డీ సాఫ్ట్‌వేర్స్ అయినా సరే మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను మీకు చెప్పిన స్పెసిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ స్పెసిఫికేషన్స్‌తో ఐ మీన్ ఆల్మోస్ట్ సేమ్ అవే స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. సో వీటితో అరౌండ్ 1.5 లాక్స్‌లో 2 బెస్ట్ ల్యాప్‌టాప్స్ అయితే ఉన్నాయి. సో అవేంటి, అవి ఏ కంపెనీవి అండ్ వాటికున్న డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ మొత్తం కూడా ఒకసారి అయితే చూద్దాం. అండ్ మొత్తం చూసిన తర్వాత మీకు ఏది బెటర్ అనిపిస్తే మీరు దాన్ని చూస్ చేసుకోవచ్చు. సో నేను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వీటన్నిటిని మొత్తం వెతికిన తర్వాత ఈ 2 ల్యాప్‌టాప్స్ అయితే నాకు బాగా బెస్ట్ అయితే అనిపించాయి. సో అవేంటనేది ఇప్పుడు చూద్దాం. ఇందులో ఫస్ట్ ల్యాప్టాప్ వచ్చేసి ఏసెస్ నుంచి. సో దీని పేరు వచ్చేసి ఏసెస్ రాక్ స్ట్రిక్స్ G16. సో ఇందులో మీకు ఏంటి అంటే ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఉంది, 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంది. అండ్ ఇందులో ప్రాసెసర్ వచ్చేసి ఇంటెల్ కోర్ i7 13th జనరేషన్ హెచ్ఎక్స్ సిరీస్ ప్రాసెసర్ ఉంది. అండ్ ఇందులో మనకి 16 జీబీ LPDDR5X ర్యామ్ ఉంది అండ్ 1 టీబీ జెన్ 4 ఎస్ఎస్డి ఉంది. అండ్ ఆల్సో ఆర్టిఎక్స్ 4070 గ్రాఫిక్ కార్డ్ ఉంది అండ్ అదే 8 జీబీ వీరామ్తో వస్తుంది. సో ఇది దీని మెయిన్ స్పెసిఫికేషన్స్ వచ్చేసి. అండ్ సెకండ్ ల్యాప్టాప్ వచ్చేసి మనకి ఎంఎస్ఐ నుంచి. సో దీని మోడల్ పేరు వచ్చేసి ఎంఎస్ఐ వెక్టర్ GP68HX. సో ఇందులో కూడా మనకి ఇంటెల్ కోర్ i7 13th జనరేషన్ ప్రాసెసరే ఉంది. బట్ ఈ రెండు ప్రాసెస్లో కూడా మీకు కొన్ని మేజర్ డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. సో అవి ఏంటి అంటే నేను మీకు తర్వాత చెప్తాను. అండ్ ఇందులో డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మనకి ఇందులో QHD ప్లస్ 240 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఇది 1.5K రెజల్యూషన్ ఉన్న డిస్ప్లే. అండ్ మీకు ర్యామ్ వచ్చేసి 16 జీబీ LPDDR5X ర్యామ్ ఉంది. అండ్ ఆల్సో జెన్ 4 1 TB SSD ఉంది. అండ్ మీకు గ్రాఫిక్ కార్డ్ కూడా సేమ్ గ్రాఫిక్ కార్డ్ 4070 8 జీబీ గ్రాఫిక్ కార్డ్ ఉంది. బట్ ఇక్కడ ఈ రెండు ల్యాప్టాప్స్లో నేను మేజర్గా నోటీస్ చేసినవి 3 డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి డిస్ప్లే. మీకు ఎంఎస్ఐలో బెటర్ డిస్ప్లే ఉంది. సో 1.5K రెజల్యూషన్ అండ్ ఆల్సో రిఫ్రెష్ రేట్ ఎక్కువ ఉంది. అండ్ ఆల్సో ఇది QHD ప్లస్ డిస్ప్లే.
బట్ మీకు ఐఎస్ఎస్లో ఏంటంటే మీకు ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే వస్తుంది అండ్ దట్ టు 165 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. సో మీకు డిస్ప్లే పరంగా ఎంఎస్ఐ బెటర్ ఉంటుంది. అండ్ ఇక్కడ గ్రాఫిక్ కార్డ్లో కూడా మీకు ఒక డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు ఎంఎస్ఐలో మ్యాక్స్ టీజీపీ అనేది 165 వాట్స్ ఉంటుంది. అండ్ మీకు అదే ఏసెస్లో చూసుకుంటే మాత్రం 175 వాట్స్ ఉంటుంది మ్యాక్స్ టీజీపీ. సో ఇక్కడ 10 వాట్స్ డిఫరెన్స్ అయితే ఉందన్నమాట రెండింటికి. సో ఈ 10 వాట్స్ డిఫరెంట్ వల్ల ఏంటి అంటే మీకు ఎంఎస్ఐతో కంపేర్ చేస్తే ఏసెస్లో ఉన్న గ్రాఫిక్ కార్డ్ అనేది ఇంకొంచెం మోర్ పవర్ఫుల్గా ఉంటుంది. బట్ ఈ డిఫరెన్స్ అనేది మీకు డైలీ జనరల్గా డే టు డే యూసేజ్లో అయితే మీరైతే నోటీస్ చేయలేరు. బట్ అయినా కూడా డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఈ రెండు ల్యాప్టాప్స్లో కూడా మేజర్ డిఫరెన్స్ వచ్చేసి వీటి యొక్క ప్రాసెసర్స్. ఇక్కడ మీకు రెండిట్లలో కూడా i7 13th జనరేషనే ఉంది. బట్ ఆ రెండిట్లలో కూడా మీకు నెంబర్ ఆఫ్ కోర్స్ అండ్ క్లాక్ స్పీడ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మీకు ఎంఎస్ఐలో 13700 ప్రాసెసర్ ఉంది. సో అందులో ఏంటి అంటే మీకు 16 కోర్ CPU ఉంటుంది. అండ్ దాంతోపాటు అందులో మీకు 2.5 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. అది వచ్చేసి బేస్ స్పీడ్ అనమాట. బట్ ఇక్కడ మీరు ఏసెస్లో గమనిస్తే మాత్రం మీకు ఇక్కడ వచ్చేసి i7 13th జన్ అయినప్పటికీ కూడా 13650HX సిరీస్ ప్రాసెసర్ ఇది. సో ఇందులో ఏంటంటే మీకు 14 కోర్స్ ఉంటాయి అండ్ 2.1 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. సో ఇక్కడ మీరు రెండు ల్యాప్టాప్స్లో కూడా మీకు 2 కోర్స్ అండ్ సమ్ క్లాక్ స్పీడ్ అనేది డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో దీనివల్ల మీకు మల్టీ టాస్కింగ్లో కావచ్చు లేదా హై ఎండ్ టాస్క్ ఏమైనా చేసేటప్పుడు కావచ్చు మీకు ఎంఎస్ఐ అనేది ఇంకొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ ఏసెస్. సో ఈ మొత్తం డిఫరెన్సెస్ కనుక మీకు అర్థమైతే మాత్రం సో మీకు కనుక గ్రాఫిక్ కార్డ్కి మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే పార్టీనే మీరు ఏసెస్ని చూస్ చేసుకోవచ్చు. లేదు మేము ప్రాసెసర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం అండ్ డిస్ప్లేకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం అనుకుంటే మాత్రం మీరు ఎంఎస్ఐ చూస్ చేసుకోవచ్చు. సో రెండు కూడా ఆల్మోస్ట్ ప్రైసింగ్ కూడా ఒకటేమో 1.59 lakhs ఉంది అండ్ ఇంకోటి 1.48 lakhs ఉంది. సో ప్రైజింగ్లో కూడా మీకు ఎంఎస్ఐ అనేది ఒక 10,000 తక్కువ ఉంది. సో ఇక్కడ మీ ఇష్టం. సో మీకు మీ పర్ఫార్మెన్స్ అండ్ మీ నెసెసిటీని బట్టి మీరైతే ఒక ల్యాప్టాప్ అయితే చూస్ చేసుకోండి. అండ్ రెండు కూడా ఖచ్చితంగా బాగుంటాయి, మిమ్మల్ని అయితే ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే చెయ్యవు. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. లేదా ఈ బడ్జెట్లో ఇంకా మీకు వేరే ఏదైనా మంచి ల్యాప్టాప్ కనుక మీకు తెలిసి ఉంటే మాత్రం దాన్ని కామెంట్ చేసి చెప్పండి. సో దట్ వీడియో చూసే వాళ్ళకి అయితే యూస్ఫుల్ అవుతుంది. సో ఇంతే మా వీడియో. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.